కొనేటట్టుగా లేదనా. సామాన్య మానవులు కూరగాయలు కొనేటట్టుగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆదాయం తక్కువ, కూరగాయల రేటు ఎక్కువ. నెలలో 4 వారాలు వచ్చినా కానీ ఒక్కొక్క వారంలో 500కి తీసుకున్న వారం రావు కూరగాయలు. ఎక్కువగా ఖర్చు అవుతుంది కానీ ఆదాయం తక్కువ వస్తుంది. అలాంటప్పుడు రైతు ఎలా బతకాలి? కూరగాయలు లేకుండా చాలా బాధపడుతున్నారు. వీళ్ళు పుల్ల బిడ్డన్నా వేస్తారే కానీ రైతాంగంలో అక్కడ రైతు దిగుడు తీసుకునేటప్పుడు 2 రూపాయలకి తీసుకొని వస్తారు. మధ్య దళారులు ఏమంటే 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అంటారు. మేము వచ్చి తీసుకోవాలంటే 100 రూపాయలు అంటే మా దగ్గర సామాన్య మానవుడి దగ్గర ఉండదు. ఏదో నాసిరకం కూరగాయలు తీసుకుని వెళ్ళి కుటుంబ పోషణ చేసుకునే చాలామంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా మన ప్రభుత్వం ఏం చేయాలంటే సామాన్య రైతుల దగ్గర తీసుకొని రైతు మార్కెట్ పెట్టి రైతు బజార్లో ప్రతి ఒక్క కుటుంబానికి అందుబాటులో కూరగాయలు సరుకులన్నీ అందుబాటు చేయాలని మేము కోరుచున్నాము. అత్యవసర వస్తువు టమాటా, కానీ అది ప్రతి కూరలో వేస్తే అది రుచిగా ఉంటుంది. ఆ రుచి లేకపోతే జరగదు. అదేమంటే కేజీ 50 రూపాయలు, 100 రూపాయలు. అది నాణ్యమైన టమాటా కొనుక్కుంటామని తీసుకెళ్తాం. అది వర్షానికి తడిసిపోయి ఏమవుతున్నది అంటే కుళ్ళిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కుళ్ళిపోతున్నది, బయట పెట్టినా కుళ్ళిపోతున్నది. అలాంటప్పుడు అది కనీసం మినిమం ధర 30 రూపాయలు పెడితే సగటు ధర ఉంటుంది. రైతాంగం ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్కి ఎవరికి వస్తుంది 10,000, 20,000. ఈ చిన్న ఫ్యాక్టరీలో చేసుకునే చిన్న కుటుంబాల్లో వాళ్ళకి ఎక్కడ దొరకవు కూరగాయలు. అలాంటప్పుడు మనము రైతుల దగ్గర తీసుకునే 2 రూపాయలకి 3 రూపాయల కిలో తీసుకునేది ఇక్కడ వీళ్ళు అమ్మే వాళ్ళు ఒక క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా, చిక్కుడుకాయలైనా, బీనీస్ అయినా, మళ్ళీ వచ్చి ముల్లంగి అయినా, వంకాయ అయినా, క్యాబేజ్, మామిడికాయలని ఏదైనా తీసుకోవాలని ఇప్పుడు పోయి మామిడికాయలు అడిగితే 20 రూపాయలు చిన్న మామిడికాయలు ఇస్తారు. అదేమంటే నాణ్యమైన అడిగిన వెనుక 30 రూపాయలు, ఒక్క మామిడికాయ 30 రూపాయలు చెప్తున్నారు. అలాంటప్పుడు రైతు దగ్గర తీసుకునేటప్పుడు 30 రూపాయలు ఇవ్వటం లేదు. రైతుని నష్టపరుస్తున్నారే కానీ వీళ్ళు మధ్య దళారులు బాగా తీసుకుంటున్నారు. మేమేమంటే గత 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలప్పుడు కూరగాయలు ప్రతి రైతు పండించేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే రైతు పండించాలంటే పెట్టుబడి ఎక్కువ అవుతున్నది. రైతాంగం దివాళాలు తీసేస్తున్నారు. ఒక చిరాకు గింజలు ఈరోజు 400 కిలో తీసుకొని వచ్చి చల్లితే ఆ రైతాంగానికి వచ్చేది 100 రూపాయలు ఆడ రావట్లేదు. ఎందుకంటే ఆకుకూర వచ్చి నేను సుక్కాకు తీసుకున్నాను 20 రూపాయలు కట్ట, ఒక అవిసె కట్ట తీసుకున్నాను 20 రూపాయలు కట్ట. రైతు పండించే పంట 15 రూపాయలకి 10 రూపాయలకి ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రాదు అని చెప్తున్నారు రైతులు. అంటే స్థలపాలెం గ్రామం.